మన మీనాక్షికి కళ్యాణం ఫిక్స్ అయ్యాడిచ్చు. ఓ నిజంగానే మామయ్య? ఎవడైనా మన ఊరిలో ప్రేమ ప్రేమ అంటూ వచ్చాడో వాడికి భూమి మీద నూకలు చెల్లినట్టే. మీ మావయ్య నేను శ్రీకర్ డిస్కస్ చేసుకుని నిర్ణయానికి వచ్చామమ్మా. ఏంటత్తయ్య ఈ విషయం నన్ను అడగడం ఏంటి? మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. సతిక్ 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 జగపా జగపా ఏమైనదే? ఒరే నాగిరెడ్డి, సాత్విక్ ఏమో అయినట్టు ఎవరో ఏదో చేసినట్టు అనిపించిందిరా. జగపా ముందు నువ్వు కూలవు. సాత్విక్ ఏం కాదో, నువ్వేదో పగటిగలగన్నట్టున్నావు. లేదురా, వాళ్ళు మన సీమకు సంబంధించిన వాళ్ళు కాదు. నుదుటిన బొట్టు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఎవరో అర్థం కావడం లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ సాత్విక్ మా జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు. సాత్విక్ నీడను కూడా వాళ్ళు తాకలేరు. సాత్విక్ మీద చెయ్యేసే లోపల వాళ్ళ తలను నరికేస్తాను. జగపా, సాత్విక్ నీ తమ్ముడు. సాత్విక్ మీద చెయ్యేసే ధైర్యం ఎవరికుంటుందే? నువ్వు సాత్విక్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టే అట్లాంటి గలొచ్చింది. మన సాత్విక్ ఏం కాదు జగ్గప్ప. అమ్మా గుర్రంకొండ రెడ్డమ్మ తల్లి, మా తమ్ముడు సాత్విక్ ఈరోజే కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నాడు. వాడికి ఏ ఆపద కలగకుండా చూడు. ఐశ్వర్య గారి ఐఎస్ కంపెనీలో జాగ్రత్తగా వర్క్ చేసే విధంగా చూడు తల్లి. ட்ரிவேண்டத்திலிருந்து ஹைதராபாத் போகிற சபரி எக்ஸ்பிரஸ் இன்னும் சிட் நேரத்தில் வந்து சேரும். यात्रिगण कृपया ध्यान दें, त्रिवेंद्रम से हैदराबाद जाने वाली शबरी एक्सप्रेस आ चुके हैं. Esta noche bailamos, te doy toda mi vida. Quédate conmigo. Quédate conmigo.
మేమంతా కోయంబత్తూరులో షాపింగ్ చేసి ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అయ్యానక్క. సాత్విక్, నీకు తమిళొచ్చా సాత్విక్? కోయంబత్తూరులో చాలా మంది దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు. అందుకే నాకు తమిళం రాకపోయినా మేనేజ్ చేయగలిగాను. సాత్విక్, సాత్విక్, ఏంటి సాత్విక్ సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదక్క, ఓ తమిళ తంబి నా పౌచ్ కొట్టేసి పారిపోతున్నాడు. అయ్యో, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. ఏం పర్వాలేదక్క, పరుగు పెట్టని. ఎంతసేపు అలా పరుగు పెడతాడు? అతను అలా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు. బాగా ఆయాసం తీర్చుకుంటాడు. ఇప్పుడు ఆ పౌచ్ని చూసి అతను చాలా మురిసిపోతూ ఉంటాడు. అతను ఆ పౌచ్ జిప్ను ఓపెన్ చేసి అందులో చేయి పెడతాడు. కెవ్వు కేక. అక్క, నీకు వినపడింది కదా? వినపడింది సాత్విక్. ఇంతకే అరిచిందెవరు? ఇంకెవరు, ఆ దొంగే. దొంగ? ఎందుకు అంత గట్టిగా అరిచాడు? వీడాడ్రా బాబు, పర్సులో డబ్బులు పెట్టకుండా తేలు పెట్టాడు. పుట్టలో చేయి పెడితే పాము కుడుతుంది, నా పౌచ్లో చేయి పెడితే తేలి కుడుతుంది. సాత్విక్, నువ్వు మామూలుడివి కాదు. ఏం లేదక్క, ఇంతకు ముందోసారి ఈ స్టేషన్లో ఒకడు నా సెల్లుని కొట్టేసి నాకు థ్రిల్ ఇచ్చాడు. అందుకే నేనిప్పుడు పౌచ్లో తేలి పెట్టి వీడికి థ్రిల్ ఇచ్చాను. సర్లే గాని నీ బెర్త్ కన్ఫర్మ్ అయిందా? లేదక్క, ఆర్ఏసీ వచ్చింది. టీసీని పట్టుకుని ఎలాగోలా బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాలే. అక్క, ట్రైన్ ఎక్కగానే మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, బాయ్ అక్క. ತ್ರಿವೇಂದ್ರத்திலிருந்து ஹைதராபாத் போகிற சபரி எக்ஸ்பிரஸ் தடம் ஒன்றிலிருந்து இன்னும் சிட் நேரத்தில் புறப்படும். यात्रिगण कृपया ध्यान दें, त्रिवेंद्रम से हैदराबाद जाने वाली సీట్ నెంబర్ 12 సాత్విక్ ఆర్ఏసీ. సీట్ నెంబర్ 13 మీనాక్షి ఆర్ఏసీ. ఏజ్ 20. ఎస్, నా పక్కన నా ఏజ్కి తగ్గట్టు ఓ అమ్మాయి పడింది. ఒరే సాత్విక్, అదృష్టం అంటే నీదేరా. నీ పక్కన అమ్మాయి పడింది. గ్యారంటీగా అమ్మాయి అందంగా ఉండుంటుంది. ఉండాలి. అలాంటి అమ్మాయితో హైదరాబాద్ దాకా జర్నీ చేయొచ్చు.
ఎవర లక్కీ ఫెలోరా సాత్విక్. మీనాక్షి, తొందరగా రా మీనాక్షి. ఆల్రెడీ ఇప్పటికే నాకు బోర్ స్టార్ట్ అయింది. ఈ బోర్తో హైదరాబాద్ దాకా ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. తొందరగా రా మీనాక్షి. ఎక్స్క్యూజ్ మీ. మీనాక్షి వచ్చేసింది. ఓ మై గాడ్, ఏంటయ్యా ఇది? మీనాక్షి అంటే ఈ కొబ్బరి బొండమా? ఈ బొండంతో నేను ఇప్పుడు హైదరాబాద్ దాకా జర్నీ చేయాలా? గోవిందా గోవిందా. ఉన్న సీట్ నెంబర్ ఏనా? ఐ డోంట్ నో తమిళ్. హైదరాబాద్ వరకు ఇలా బుక్ అడ్డం పెట్టుకుని వెళ్ళాలా? దేవుడా, నువ్వు భలే శాడిస్ట్ అయ్యా. మేము అనుకున్నది ఒకటైతే నువ్వు ఇంకొకటి చేస్తావు. ఎక్స్క్యూజ్ మీ. చచ్చండ్రా బాబు, మళ్ళీ పిలుస్తుంది. ఏ మిస్టర్, ఎన్ సీట్లు నీంగే ఉక్కడిది ట్రెక్కింగే. ఏంటి తమిళంలో వాగుతుంది? ఏంటి? గులాబీలాంటి లిప్సీ బేబీ, మల్ల తీగలాంటి హిప్సీ. Let's go. என்ன ப்ராப்ளம்? ఎదుక అవల్ల సీరియస్ ఆనింగే. ఐ డోంట్ నో తమిళ్. ఓ, మీరు తెలుంగా? అవునండి. నాను తెలుంగే. ఎందుకలా అరిచారు? మీ సీట్ నెంబర్ ఎంత? నాది RAC 13. మీ సీట్ నంబర్ ఎంత? ఎందుకలా అడుగుతున్నారు? అంటే ఇంతకు ముందు ఒక లావ్ లేడీ వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి బై మిస్టేక్ ఇక్కడ కూర్చుందేమో. ఇప్పుడు మళ్ళీ తన సీట్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. కూర్చోండి. ത്രിവേന്ദ്രത്തിലേന്ത് ഹൈദരാബാദ് പോഹിര ശബരി എക്സ്പ്രസ് ഇന്നും സിറ്റ് നേരത്തിൽ പുറപ്പെടും. ఏమండి, ఆ అమ్మాయితో హైదరాబాద్ దాకా జర్నీ ఎలా చేయాలని తెగ భయపడిపోయానండి. అందుకే ఇందాక మీరు పిలిచినప్పుడు ఆ అమ్మాయి పిలిచిందేమో అని అలా అరిచాను. ఓకే ఓకే, మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారండి. అవునండి, అది కొంచెం ఎక్కువగానే ఉంది మీనాక్షి గారు. ఓ, అయితే మీరు నా పేరు తెలుసుకున్నారనమాట. మీ పేరు సాత్విక్ కదా? ఓ, మీరు కూడా నాలాగే RACలో నా పక్కన ఎవరు పడ్డారో అని చార్ట్ చూశారనమాట. అవును, మన ముఖాల కన్నా ముందు మన పేర్లు పరిచయమయ్యాయన్నమాట.
టికెట్ టికెట్ మీనాక్షి గారు మీరేమో అచ్చు తమిళమ్మాయిలాగే ఉన్నారు కానీ తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు. తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళమన్నమాట. ఏమండి ఈ తమిళనాడులో ఏ మూలకు వెళ్ళినా తెలుగువారు ఉన్నారండి. ఇంచుమించు ఇక్కడ సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారండి. తమిళనాడు మాజీ చీఫ్ మినిస్టర్ కలైజ్ఞర్ కరుణానిధి గారు మన తెలుగువారే. లీడర్ గోపాలస్వామి, డైరెక్టర్ భాగ్యరాజా, హీరో విజయకాంత్ ఇలా చాలా మంది మన తెలుగువారేనండి. అసలు తమిళనాడులో పెను మార్పులు తీసుకొచ్చిన పెరియార్ గారు మన తెలుగువారే. అమ్మా హలో హలో మేడం 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 టికెట్ హా, టికెట్ టికెట్ ఇదిగోండి సార్. టికెట్ సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ మా ఇద్దరికి ఆర్ఏసీ వచ్చింది, ఒక బర్త్ కన్ఫర్మ్ చేయండి సార్. ఓకే. సాత్విక్, అవునండి. మీనాక్షి, అవునండి. మిడిల్లో ఒకళ్ళు ఉండాలి. ఓహో. హలో ఏమయ్య? అబ్బా అందకుండా లోపల పడుకుంటే ఎలాగయ్యా? టికెట్ 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 ఇవ్వయ్యా. చీకటి పడుకుండానే నిద్ర. భరద్వాజ్. అవును సార్. గుడ్, థ్యాంక్ యూ. పడుకో పడుకో పడుకో, కళ్ళు మిస్ అయిపోతావు. సార్ 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 బర్త్ కన్ఫర్మ్ చేయండి సార్ ప్లీజ్. భర్తలు ఖాళీ లేవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్. పెళ్ళిళ్ళ సీజన్ అయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్, ఒక బర్త్ కన్ఫర్మ్ చేయండి సార్. కలిసెట్టి శ్రీనివాసరావు గారు. నా పేరు నీకెలా తెలుసాయా? సార్ మీరు తెలుగు వారని అందరికీ తెలిసేలాగా ఇంటి పేరుతో సహా నేమ్ ప్లేట్ పెట్టుకున్నారు కదా సార్. అయినా భర్తలు ఖాళీ లేవయ్యా. టికెట్ సార్ సార్ టికెట్ టికెట్. సార్ 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 ప్లీజ్ సార్ ఒక్క Thank బర్త్ you. సార్. ఓకే సార్. టికెట్. నీ పేరు? అను అండి. సార్ Thank you. ప్లీజ్ సార్ ఒక్క బర్తే సార్. ఏ బాబు టికెట్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఒక్క బర్త్ సార్ ప్లీజ్ సార్. ఏమా టికెట్ టికెట్. సార్ థ్యాంక్ యూ. సార్ 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 ప్లీజ్ సార్ ఒక్క టికెట్. బర్త్ సార్. టికెట్ తప్పుకోవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్. ఏంటయ్యా నీ గోల? సార్ ప్లీజ్ శ్రీనివాసరావు గారు మా ఇద్దరికి కలిపి ఒక్క బర్త్ కన్ఫర్మ్ చేయండి చాలు. భర్తలు ఖాళీ లేవని చెప్పాను కదయ్యా. నిన్న అసలు ఎవడెక్కమన్నాడయ్యా? ఎవడెక్కమన్నాడు? క్లీన్ చేస్తాను సార్. మీరే దుమ్ము వేస్తారు, మళ్ళీ మీరే క్లీన్ చేస్తానంటారు. వెళ్ళు వెళ్ళు, అసలు నిన్న ఎవరికి వెళ్ళు వెళ్ళి బయటకు రా. సార్ నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను సరే, సార్. బా, బా. సార్ రా. అలాగే. సరే సార్ పోనీ ఈ 200 ఉంచుకొని బర్త్ కన్ఫర్మ్ చేయండి సార్. వెళ్ళరా తీసుకో. ఈ 200 తీసుకో. ధర్మప్రభులు బాబు. వెళ్ళు. నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోవాలి. ఏంటి సార్ ఇది? నేను డబ్బులకు గడ్డి తినే టీసీని కాను, సిన్సియర్ టీసీని. సారీ శ్రీనివాసరావు గారు, అవతల అమ్మాయి శ్రీనివాసరావు గారు ఒక్క బర్త్ కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఏమయ్యా ఆ అమ్మాయికి కాలికి మట్లున్నాయో చూసావా? చూడలేదండి. నేను చూశాను, లేవు. ఎందుకు చెప్తున్నారు? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయ్యో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? నీకు పెళ్ళయిందా? లేదు. నువ్వు చాలా వెనకబడిపోయావయ్యా. ఇప్పుడు యూత్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారు. పోనీ నీకు లవరైనా ఉందా? లేదండి. ఆ? లేదా?
అయినా మీరు చెప్పేది నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. బర్త్ కన్ఫర్మ్ చేయండి చాలు. ఏమయ్యా, ఆర్ఏసీలో ఒక అందమైన అమ్మాయి పక్కన పడినప్పుడు ఎవడైనా బర్త్ కన్ఫర్మ్ చేయమని అడుగుతాడా? శుభ్రంగా ఆ అమ్మాయిని లవ్ చేసి లైన్లో పెట్టుకోవాలని చూస్తాడు కానీ మీరేమంటున్నారు? నీకు బర్త్ కన్ఫర్మ్ చేయను అంటున్నాను. హైదరాబాద్ వెళ్లే లోపల ఆ అమ్మాయిని లవ్ చేసి లైన్లో పెట్టుకోమని చెప్తున్నా.